హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీసీస్. ఈరోజు నేను మీకు స్టోరీ చెప్తాను. ఇదేంటంటే నా డైలీ వ్లాగ్ చెప్తాను. ఎండ్లో నేను మీకు ఎప్పటిలాగానే ఒక మోరల్ చెప్తాను. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన నా స్టోరీలో 3 థింగ్స్ జరిగినాయి అనమాట. దట్ వాజ్ అమేజింగ్. నాకు అసలు మస్తు నచ్చింది ఈరోజు. సో ఈరోజు సండే కదా, సండే అంటే వాషింగ్ డే అని పెట్టుకున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ 2-3 డేస్ నుంచి నాకు ఫీవర్ ఉండే. సో ఈయన అంటే బెడ్షీట్స్ అన్నీ వాష్ చేద్దాం అన్నట్టు ఉంటుండే అనమాట. అయితే వాష్ చేసి తర్వాత మా తమ్ముడు వస్తే బయటకు వెళ్ళి తిందాం అన్నట్టు ఉండే. బయటకు వెళ్ళినాం, తిన్నాం, అయిపోయింది. అయిపోయాక హాస్టల్కి వచ్చేద్దామంటే సర్లే హాస్టల్కి వెళ్ళి ఏం చేస్తాం ఖాళీగా అన్నట్టు బయటికి ఎక్కడైనా వెళ్దాం అని అన్నాడు అనమాట. అంటే సరేలే పానగల్ వెళ్దాము అని అనుకున్నాం. ఫస్ట్ టైం జీవితంలో నేను ఇన్ని ఇయర్స్ నేను నల్గొండలో ఉన్నా, మా ప్రాపర్ కూడా నల్గొండనే. ఇంతవరకు నేను ఎప్పుడు పానగల్ వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్ళిన. నాకు పానగల్ నచ్చింది, ఘోరంగా నచ్చింది అనమాట. అసలు నేనైతే ఆ కట్ట మీద అట్నే ఉండబోదైంది. నాకు అంత బాగా నచ్చింది. పోగానే మేము పోవడుతోనే ఆటో దిగంగానే చినుకులు పడతాను, వర్షం చినుకులు. అబ్బా ఈరోజు కూడా కుదరదు కావచ్చు ఇక అనుకొని మళ్ళీ రిటర్న్ అవుదామని అనేసరికి సర్లే ఇక్కడ దాకా వచ్చినాయి కదా, ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు పైకి వెళ్ళి చూసాం. వర్షంలో ఎంత మంచిగా ఉన్నదంటే అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, అంత బాగున్నది. అసలు నాకు మస్తు నచ్చింది, మస్తు పీస్ఫుల్గా అనిపించింది. అరే నేను ఇంత మంచి ప్లేస్ అసలు ఎన్ని ఇయర్స్లో ఒక్కసారి కూడా రాలేదేంది అనుకున్నాను నేనైతే. సో మేబీ నాకు ఫస్ట్ టైం కాబట్టి అట్లా అనిపించిందా, లేకపోతే ఎవరికైనా అట్లనే అనిపిస్తుంది అనే విషయం నాకు తెలియదు. కానీ నాకు మాత్రం ఏమని వచ్చింది అసలు. చాలా అంటే చాలాసేపు అక్కడే కూర్చున్నాను, పక్కన ప్లేస్ అవన్నీ చూసుకుంటా. అసలు మస్తు అనిపించింది నాకు. అండ్ మీకు ఇంకో విషయం చెప్తా, అంటే కొంచెం బాధాకరమైన విషయం. బాధ అంటే నాకు బాధ అయింది ఎందుకో నాకు తెలియదు. అంటే నా ఇన్స్పిరేషన్ ఒక మా బ్రదర్ ఉంటాడు. తర్వాత ఆయన ఏమన్నారండి ఈరోజు, అంటే నా కంటెంట్ రీచ్ అవ్వాలంటే చాలామందికి ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాం కదా తెలిసిన వాళ్ళకి, అట్లా చెప్తూ ఉన్నాయి అనమాట. నేను నా ఫ్రెండ్స్ ఉంటే, అంటే ఫ్రెండ్స్ అంటే తెలిసిన వాళ్ళు, నా స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, సో వాళ్ళకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుండే అనమాట. సో తను నాకు మా బ్రదర్ అని చెప్పాను కదా, తను ఈరోజు ఒక మాట అన్నాడు అనమాట. నాకు అసలు మస్తు బాధ అయింది. ఫర్ ద ఫస్ట్ టైం అసలు ఎంత బాధ అయింది అంటే, నేను చాలా ఇష్టంతో స్టార్ట్ చేసిన ఈ మోరల్ స్టోరీ అనేది. సో యూట్యూబ్ పెట్టడం, ఛానల్ పెట్టడం, ఈ మోరల్ స్టోరీస్ కలెక్ట్ చేయడం, ఇవన్నీ నేను చాలా ఇష్టంతో స్టార్ట్ చేసిన అనమాట. చిన్న స్టోరీ అయినా పర్లేదు, అందులో ఒక మోరల్ ఉంటే దానివల్ల ఎవరో ఒకరు ఆలోచిస్తారు కదా అన్న ఇంటెన్షన్తో స్టార్ట్ చేసిన. సో ఆయన అట్లా అనేసరికి నాకు బాధ అయింది. అంటే ఏమనంటే, నీ కంటెంట్ నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు కదా, నువ్వే ఎందుకు పోయి నాకు ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేయండి అని ఇట్లా అడుక్కోవడం అన్నట్టు అన్నాడు అనమాట. నాకు బాగా బాధ వేసింది అసలు. అంటే ఒక్క థింగ్ ఏంటంటే, నేను ఇది అని చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది అని నా ఇంటెన్షన్. సో అక్కడ నాకు ఫుల్ బాధ అయింది. అసలు అర్థం చేసుకోలేదేమో అనుకున్నా, లేకపోతే మేబీ నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ అయితేనే కదా నా కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేది అన్న ఇంటెన్షన్ ఉండే. బట్ అతను చెప్పింది కూడా నిజమే, కానీ అంటే ప్రాక్టికల్గా చూస్తే ఇట్లా ఏమంటారు, నాకు సబ్స్క్రైబర్స్ పెరిగితేనే కదా నా కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేది. మేబీ ఒక 10-20 సబ్స్క్రైబర్స్ ఎక్కువయ్యారు అనుకో, ఆ కంటెంట్ ఆ 10 మెంబర్స్కి 20 మెంబర్స్కి రీచ్ అయ్యి ఇంకా 20 మెంబర్స్కి రీచ్ అవుతుంది కదా. సో అట్లా అనుకున్నాను నేను. బట్ తను అట్లా అనేసరికి నాకు బాధేసింది. బట్ ఇట్స్ ఓకే, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అనుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను ఈరోజు. అండ్ అక్కడ మళ్ళీ మన స్టోరీకి వద్దాం. అక్కడ చాలాసేపు ఉన్నాను. అసలు చాలామంది ఫిషెస్ పడుతుండే, ఇంకా చిన్న చిన్న పిల్లలు చాలామంది వచ్చి ఉండే అక్కడికి. అండ్ హాలిడేస్ కదా ఇప్పుడు, సో కింది వరకు వెళ్ళిన. కింది వరకు ఫోన్ కొత్తది కదా, చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను అనమాట. కింది వరకు వెళ్ళి ఆ వాటర్ ఉన్నాయి చూడండి కింద, ఆ వాటర్ తోటి కాసేపు ఆడుకుని పైకి వచ్చిన అనమాట. పైకి వచ్చి మళ్ళీ పైనుంచి ఒక వ్యూ వేసి మొత్తం ఇక ఏం చేసిన అంటే, లైట్స్ ఉంటాయి కదా పైన, లైట్స్ వేసారు కదా, ఇప్పుడు బ్రిడ్జ్ లాగా ఉంటుంది కదా, పైన లైట్స్ వేసారు. సో ఆ లైట్స్ 6-6:30 వరకు వేస్తారు కావచ్చు. అప్పటి వరకు ఉందామని అనుకున్నాం అనమాట.
అనుకునేసరికి అసలు ఎంతసేపు అయినా వాళ్ళు లైట్స్ వేయట్లేరు. అంటే ఎంత దూరం వెళ్ళినాం కదా, చూస్తే మొత్తం మంచిగా నీట్గా చూసి వద్దామన్నట్టు అనుకుంటుండే. చాలాసేపు నుంచి చూసి 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 అసలు పిచ్చిలేసింది నాకైతే. అంతసేపు ఉన్నాము ఏం లైట్స్ వేసే చూసిపోతాం కదా అన్న ఇంటెన్షన్ తోటి ఉండే అనమాట. ఎంతసేపు చూసినా లైట్ చేయలేదు, ఇంకా చీకట్లో ఏముంటారులే అన్నట్టు ఒక 6 అయింది కావచ్చు, 6:15 అయింది. అయితే ఒక అతను వచ్చి 6:30కి వేస్తారు కావచ్చు లైట్స్ అన్నట్టు చెప్పిండు అనమాట. చెప్పేసరికి సర్లే 6:30కి వేస్తా అంటున్నారు కదా, ఇంతసేపు ఉన్నాం, ఒక 10-15 మినిట్సే కదా ఉందామన్నట్టు ఉన్నాను. మళ్ళీ తర్వాత ఇంకొక పర్సన్ వచ్చి 6:30కి వేయరు, 7కి వేస్తారు, మేబీ అవి సోలార్ లైట్స్ ఎప్పుడైనా అయితే ఏమో తెలియదు అన్నట్టు అని చెప్పాడు అనమాట. సర్లే నెక్స్ట్ అంటే ఇంక ఇప్పుడు చూసాం కదా, నెక్స్ట్ టైం వద్దామన్న ఇంటెన్షన్ తోటి వెళ్ళిపోయినాం అనమాట. అక్కడ నుంచి వెళ్ళిపోయి వచ్చేద్దాం, హాస్టల్కి వచ్చేద్దాం అన్న ఇంటెన్షన్ తోటి రోడ్ ఎక్కితే ఆ కట్ట కింద ఆటోస్ ఆగట్లేవు అనమాట. కొంచెం ముందుకు నడిస్తే విలేజ్ ఉంటుంది కదా, ఆటోస్ ఆగుతాయి అన్న ఇంటెన్షన్ తోటి నడుస్తున్నాం అనమాట. నడుస్తుంటే అక్కడ ఏంటంటే ఒక దూరం నుంచి ఒక 2 లైట్స్ కనిపిస్తున్నాయి, పెద్ద టెంపుల్ లాగా కనిపిస్తే నేనేమనుకున్నా, సర్లే ఏమో టెంపుల్ ఉంది అక్కడ అని నేను మా బ్రదర్ వచ్చింది కదా నాతో పాటు, మా బ్రదర్ చెప్పిన అనమాట. అంటే అక్కడ ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం ఉంటుందన్న విషయం నాకు తెలుసు, కానీ అది అక్కడే ఉంటుందన్న విషయం నాకు తెలియదు. సో సెకండ్ థింగ్, ఈరోజు జరిగిన ఎక్సైట్మెంట్ థింగ్, సెకండ్ థింగ్ ఇది. సో అది అక్కడే ఉంటుందన్న విషయం నాకు తెలియదు. ఫర్ ద ఫస్ట్ టైం అసలు నేను ఎంత ఎగ్జైట్ అయినా అంటే, ఇప్పుడు మీకు చెప్తా ఈ మోరల్ వినండి. మనం చూడాలనుకున్నప్పుడు కాదు, దేవునికి మనల్ని చూడాలనుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా రప్పించుకుంటాడు అని అంటారు కదా. సో అట్లా అనిపించింది నాకు అసలు. ఎందుకంటే ఇన్ని డేస్ నేను పోదాం అనుకున్నప్పుడు ఎప్పుడు కుదరలేదు. ఈరోజు అసలు నాకు తెలియనే లేదు, అన్ఇంటెన్షనల్గా అసలు అది ప్లానే లేదు. పోయినాక అంటే ఈ టైంకి అంటే ఒక 6:30 6:40 టైంకి అయ్యగారు ఉన్నారు కదా ఎక్కడైనా. సో మేము పోయేలోపు అక్కడ అయ్యగారు ఉన్నారు, మంచిగా ఓపెన్ చేసి నీట్గా ఉన్నది టెంపుల్. సో పొయ్యి లోపల పోయేసరికి అర్చన చేస్తున్నారనమాట. మేము కూడా అందులో జాయిన్ అయిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మంచిగా జరిగింది తర్వాత ఆయన గోత్రనామాలతోటి అభిషేకం చేసిన తర్వాత మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఏమంటారు టెంపుల్ స్టోరీ చెప్పిండు, ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు, ఎప్పటి నుంచి ఉన్నది అన్నట్టు చెప్పారనమాట. నాకు ఇంకా అసలు బ్లాస్ట్. అసలు నేను అనుకోలేదు ఇట్లా జరుగుతుంది అన్న విషయం, నాకు తెలియదు అసలు. ఇది ప్లాన్ చేసుకోలేదు, మాకు ప్లాన్లో ఇది లేదు అసలు. జస్ట్ తినేసి లోపలికి వెళ్ళిపోవాలి, హాస్టల్కి వెళ్ళిపోవాలని ఉండే. అస్సలు నేనేంది పానగలబోడైంది, అక్కడ ప్లేస్ అంతా నచ్చడైంది, మళ్ళీ రిటర్న్ వస్తుంటే టెంపుల్కి వచ్చాడైంది, ఈడ మళ్ళీ నేను అభిషేకానికి దేవుడికి అభిషేకం చేయించడైంది. అసలు అన్నట్టు మస్తు అంటే ఘోరంగా హ్యాపీగా అనిపించింది, మస్తు పీస్ఫుల్గా అనిపించింది అసలు. సో నాకు మస్తు నచ్చింది ఈరోజు అయితే. నేను యూట్యూబ్ చాలా ఇష్టంతో స్టార్ట్ చేశాను. సో అంటే నేను చెప్పాను కదా ఫస్టే, అంటే నేను చెప్పే ప్రతి స్టోరీలో నేను మీకు మోరల్ ఇస్తా అని, నేను చేసే ప్రతి వీడియోలో కూడా నేను మీకు మోరల్ ఇస్తా. సో నా కంటెంటే అది కదా మోరల్ చెప్పడం. సో ఖచ్చితంగా నేను చెప్తాను, దాన్ని మాత్రం బ్యాక్ స్టెప్ వేయను. సో నా కంటెంట్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసి చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చితేనే సబ్స్క్రిప్షన్లో ఉంచండి, లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, అక్కడ టెంపుల్లో చూసినాం, మొత్తం గుడులు చాలా చిన్న గుడులు ఉంటాయి కదా, ఆ టెంపుల్ అవన్నీ తిరిగినాం. గుడి చుట్టూ తిరిగి మళ్ళీ ఎప్పుడు వస్తామో లేదో తెలియదు కదా, సో అందుకే మొత్తం తిరిగేసినాం, అన్ని దేవుళ్ళని మొక్కేసి వచ్చినాం అనమాట. అంటే మస్తు నచ్చింది నాకు అసలు, ఈ రోజే బాగా నచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఇంత ప్రీషియస్గా జరుగుతుంది అన్న ఇంటెన్షన్తో నేను అసలు ఈ డేని స్టార్ట్ చేయలేదు, కానీ మంచిగా జరిగింది. ఆ దర్శనం అవడం, ఇంకా అసలు టెంపుల్కి వెళ్ళడం, ఈ టెంపుల్ ఇక్కడ ఉంటుందని అసలు నేను చాలామంది స్టేటస్లో పెడుతుంటే చూసినా, కానీ ఇంత అర్లీగా ఇంత
తొందరగా నేను వెళ్ళి చూస్తాను అనుకోలేదు. బట్ ఏమంటారు దాన్ని, దేవుడి చిత్తం అంటారు కదా, దేవుని చిత్తం అన్నట్టు అనిపించింది నాకు. సో మంచిగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. అక్కడే కాసేపు ఉన్నాం, టెంపుల్ చుట్టూ మొత్తం తిరిగి వచ్చినాం అన్నమాట. అంటే ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా చుట్టూ. సో అక్కడికి వెళ్ళి అందరి దేవుళ్ళని కొంచెం దర్శనం చేసుకొని మొత్తం టెంపుల్ అంతా తిరిగినాం అనమాట. ఆ తర్వాత పూజారి అంటే చెప్తారు కదా టెంపుల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అంటే ఎప్పటి కన్స్ట్రక్షన్ అది అని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత అంటారు కదా, అది కూడా చెప్పారనమాట. నాకు మస్తు అనిపించింది. అంటే చాలామందే కనుక్కోలేకపోయారు కదా, కాకపోతే అది దేవుని చిత్తమే అనిపించింది, మంచిగా అనిపించింది. అదేంటంటే ఎక్కడి నుంచి పడుతుందో తెలియదు, ఒక సన్ రైజ్ పడుతుంది. ఆ సన్ రైజ్ వల్ల ఒక పిల్లర్ షాడో అనేది దేవుడి మీద పడుతుంది అనమాట. ఆ షాడో ఏ పిల్లర్ దన్నా అది కూడా తెలియదు అనమాట. సో అది నాకు మంచిగా అనిపించింది ఆ పూజారి చెప్పినప్పుడు.